ఏపీలో ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ, మరోవైపు కూటమి రెండు బరిలో దిగనున్నాయి. అయితే కూటమిని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం చాలా రోజుల క్రితమే మేనిఫెస్టోను ప్రకటించగా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సూపర్ సిక్స్ స్కీమ్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉన్న అవకాశాలని వదులుకోకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఏకంగా 45,000 రూపాయలు వస్తాయంటూ, అమ్మఒడి స్కీమ్ ద్వారా ఊహించని స్థాయిలో మేలు జరుగుతుందంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వైసీపీ నవరత్నాల్లో స్వల్పంగా మార్పులు చేసి మేనిఫెస్టోను ప్రకటిస్తుందని నెల రోజుల క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మొదట సిద్ధం సభలలో జగన్ మేనిఫెస్టోను ప్రకటిస్తారని ప్రచారం జరగగా, ఆ తర్వాత బస్సు యాత్రకు ముందు మేనిఫెస్టో గురించి పూర్తి స్థాయిలో ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉందని క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ ప్రచారం కూడా నిజం కాకపోవడం వైసీపీ శ్రేణులను బాధపెడుతోంది. మరోవైపు నవరత్నాల్లో భాగంగా వైసీపీ అమలు చేసిన అద్భుతమైన పథకాలలో వైఎస్ఆర్ చేయూత ఒకటి. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు 4 ఏళ్ల పాటు బెనిఫిట్ కలగాలనే ఆలోచనతో ఈ స్కీమ్ను అమలు చేయడం జరిగింది. ఈ స్కీమ్ను మళ్ళీ అమలు చేసిన లబ్ధిదారుల ఎక్కువ సంఖ్యలో ఉండరు కాబట్టి ఈ పథకం వల్ల పెద్దగా లాభం ఉండదని చెప్పవచ్చు. జగన్ మేనిఫెస్టో దిశగా వేగంగా అడుగులు వేయాలని ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషం అనే సామెత వర్తిస్తుందని, ఆలస్యం విషంగా మారే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.